న్యూస్. విశాఖ విజయవాడ మధ్య నడిచే డబుల్ డెక్కర్ రైలు ట్రయల్ రన్ ప్రారంభమైంది. నిన్న సాయంత్రం రైలు విశాఖ చేరుకుంది. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సర్వీస్ విజయవంతం అవుతుందని రైల్వే అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రయాణికులకు రైల్లో చాలా సౌకర్యాలు కల్పించారు. అరకు వెళ్లే టూరిస్టుల ప్రయాణాన్ని మరింత ఆహ్లాదంగా మార్చేందుకు సిద్ధమవుతోంది రైల్వే శాఖ. రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా అద్దాల బోగీలను ప్రవేశపెట్టబోతోంది. ఎన్నో ఏళ్లుగా పర్యాటకులు చేస్తున్న డిమాండ్లను పరిగణలోకి తీసుకుని తొలి ప్రయత్నంగా అద్దాల కోచ్లను విశాఖ నుంచి కిరందోలు వెళ్లే ప్యాసింజర్ కు అమరుస్తున్నారు. అన్ని అనుకున్నట్టు జరిగితే సెప్టెంబర్ కల్లా ఈ రైలు అందుబాటులోకి వస్తుంది. ఐఏఎస్ అధికారినంటూ పెళ్లి కాని యువతులకు వలవేసి మోసగాన్ని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. 30 మంది యువతుల నుంచి 2 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసిన రాహుల్ సిన్హాను పట్టుకున్నారు. రాహుల్ చేతిలో మోసపోయిన వాళ్లలో అధిక శాతం సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డాక్టర్లు ఉన్నారు. హైదరాబాద్ కు చెందిన ఓ బాధితురాలు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు ముంబైలో రాహుల్ సిన్హాను అరెస్ట్ చేసి హైదరాబాద్ కు తీసుకొచ్చారు. బాంబేలో ఉంటున్నాను, నువ్వు హైదరాబాద్లో ఉంటున్నావు, మేము ఇద్దరం కలిసి బెంగళూరుకి వెళ్ళిపోదాము. విల్ బై ఏ ఫ్లాట్ దేర్, నీ కాంట్రిబ్యూషన్ పోయి నేను కూడా నా కాంట్రిబ్యూషన్ ఇద్దరు వచ్చి ఫ్లాట్ కొంటామని చెప్తే అతని పాపం అతని మాటలు నమ్మి అన్ని అబౌట్ 5 లాక్ రూపీస్ అతని అకౌంట్లో జమ చేసేసింది. అది తర్వాత ఆమె కొన్ని రోజుల తర్వాత తెలిసింది ఇతను మోసం చేస్తున్నాడని. ఆమె ఇచ్చిన కంప్లైంట్ మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశాము. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి అంతా ట్రాక్ చేసి మా టూల్స్ ఫోరెన్సిక్ టూల్స్ అంతా ట్రాక్ చేసి అతను కలకట్టాలో ఉండడం తెలిసింది. సో మా టీం కలకట్టా వెళ్ళింది. కలకట్టా వెళ్ళినప్పుడు అక్కడ అంతా ఎత్తుకుంటే దొరకలేదు. అతని భార్య పిల్లలు ఒక గేటెడ్ కమ్యూనిటీ ఉన్నారని తెలిసింది. సో అక్కడి నుంచి మళ్ళీ ట్రాక్ చేస్తే అతను 3-4 months బ్యాక్ బాంబే వెళ్ళిపోయాడని తెలిసింది. సో ఇమీడియట్గా టీం బాంబే వెళ్ళి అతను అక్కడ ట్రాక్ చేసి ఇమీడియట్గా అరెస్ట్ చేసి తీసుకొచ్చాము. తక్కువ ధరకు వస్తువులంటూ ఆన్లైన్లో ప్రకటనలు ఇవ్వడం, నమ్మి డబ్బు చెల్లించిన వారికి రాళ్లు, సబ్బు బిళ్లలు పార్సిల్లో పంపి మోసం చేయడం లాంటి కేసులు చాలానే చూశాం. అయితే ఇక్కడ సీన్ రివర్స్ అయింది. ఆన్లైన్లో వ్యాపారం చేసే ప్రముఖ సంస్థ అమెజాన్కే 2 యువకులు టోకరా వేశారు. తనదైన పంథాలో దాదాపు 2 నెలలుగా 5 లక్షల రూపాయలకు పైగా స్వాహా చేశారు. ఈ మోసగాళ్ల వ్యవహారంపై సమాచారం అందుకున్న సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు కేటుగాళ్లను అరెస్ట్ చేశారు. నిందితుల్లో ఒకరు ఆ సంస్థకు చెందిన ఉద్యోగి ఉన్నారని, వీరి నుంచి 6 ఖరీదైన యాపిల్ ఐఫోన్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు పోలీసులు. అందులో ఉన్న లూప్ హోల్స్ని అడ్వాంటేజ్ తీసుకొని అతను కొంతమందితో కుమ్మక్కాయ బయట వాళ్ళ ఫ్రెండ్స్ ఫేక్ అడ్రస్లు ఇచ్చేసి వాళ్ళతోటి కాస్ట్లీ ఐఫోన్స్ బుక్ చేయించి డెలివరీ అయిన తర్వాత మళ్ళీ అందులో ఉన్నటువంటి ఐఫోన్లు తీసేసి లోన ఆ బాక్స్లలో ఏదో చైనా పీసెస్ 1000-2000 పీసెస్ అందులో పెట్టేసి పైన సీల్ కవర్ యాస్టీజ్గా పెట్టి మళ్ళీ మాకు ఇంట్రెస్ట్ లేదు, లేకపోతే మేము సెలెక్ట్ చేసుకున్నటువంటి ఐటెం రాలేదు, ఏదో రీజన్స్ చెప్పేసి దాన్ని వాపసు పంపడం జరుగుతుంది. తమిళనాడు అసెంబ్లీ సమావేశాలు ఇవాల్టి నుంచి ప్రారంభమవుతాయి. ఎన్నికల్లో భారీ విజయం తర్వాత గత నెల 25న ఒకసారి, ఈ నెల 3న మరోసారి అసెంబ్లీ సమావేశమైంది. తొలి సమావేశంలో సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు. రెండో సమావేశంలో స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నికతోనే సరిపెట్టారు. ప్రజా సమస్యలపై కొత్త ప్రభుత్వం నుంచి ప్రకటన చోటు చేసుకోలేదు. అందుకే ఈ దఫానే తొలి సమావేశాలుగా గుర్తించాలి. గవర్నర్ రోసయ్య కొత్త ప్రభుత్వాన్ని ఉద్దేశించి తొలిసారిగా ప్రసంగిస్తారు. ఇవాళ ఉదయం 11 గంటలకు సమావేశాలు ప్రారంభమవుతాయి. గవర్నర్ ప్రసంగం అనంతరం సమావేశాలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటిస్తారు. తమిళనాడు అసెంబ్లీ చరిత్రలో వామపక్షాలు లేని తొలి అసెంబ్లీగా మరో రికార్డును సొంతం చేసుకుంది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని మోదీపై మరోసారి మండిపడ్డారు. తనపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటే తనను కొట్టొచ్చని, ఢిల్లీ ప్రజలను మాత్రం ఇబ్బందులకు గురి చేయవద్దని చెప్పారు. ఢిల్లీని పాలించిన బీజేపీ, కాంగ్రెస్ పార్లమెంటు కార్యదర్శులను నియమించాలని, తాము ఆ పని చేస్తే తప్పేంటని ప్రశ్నించాయి. వారు ఎలాంటి జీతాలు తీసుకోకుండా పనిచేస్తున్నారని, ఢిల్లీ ప్రభుత్వానికి కళ్లు చెవులులా వ్యవహరిస్తున్నారని చెప్పారు. వారి సహాయంతోనే ప్రభుత్వం నడుస్తోందని, దీనిపై రాష్ట్రపతి నిర్ణయం తమను విస్మయానికి గురిచేసిందన్నారు కేజ్రీవాల్. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ మాస్టర్గా మారారు. కాయసన్ జిల్లాలో జరిగిన స్కూల్ చలే హం కార్యక్రమంలో పాల్గొన్నారు ఆయన. ఈ సందర్భంగా అక్కడి చిన్నారులకు పాఠాలు చెప్పారు సీఎం. టెక్స్ట్ బుక్స్ ను, స్కూల్ బ్యాగ్లను, చాక్లెట్స్ ను పంపిణీ చేశారు. కుల మతాల తేడాలు లేకుండా అన్ని వర్గాల్లోని తెలివైన విద్యార్థుల ఉన్నత చదువులకు కొత్త పథకాన్ని ప్రకటించారు.
స్వయంగా ఆయనే నిధులు సమకూర్చుతామని హామీ ఇచ్చారు.